ఇప్పుడు మనం తదుపరి పాఠ్యాంశంగా ప్రవేశిక ఆంగ్లంలో దీన్ని మనం ప్రీఆంబుల్ అంటాం. ప్రవేశిక, దీనికి సంబంధించినటువంటి చర్చ, ప్రవేశికకు సంబంధించినటువంటి క్లాస్ ఇప్పుడు మనం చూద్దాం. ప్రవేశిక ఏంటి, ఏ దేశం ఆదర్శం, ఎవరు దీన్ని రూపొందించారు, ప్రవేశికలో ఉన్న పదాలు, వాటి అర్థాలు, ప్రవేశికపై వచ్చిన పలు కేసులు, ప్రవేశికపై వచ్చినటువంటి పలు అభిప్రాయాలు, ఇవన్నీ చర్చిస్తే ప్రవేశికను మనం పూర్తిగా సమగ్రంగా చర్చించిన వారం అవుతాం. మరి ప్రవేశికకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రవేశికను మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనం 1 by 1 చూద్దాం. మొదట ప్రవేశిక అంటే ఏంటి? ప్రవేశిక అంటే ఏంటి చూడండి. ప్రవేశిక రాజ్యాంగపు తొలి పత్రిక, ఫస్ట్ పేపర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ప్రీయాంబుల్. భారత రాజ్యాంగాన్ని ఓపెన్ చేసిన తర్వాత కనబడే తొలి పేపర్, తొలి పత్రిక ప్రవేశిక. స్కూల్ టెక్స్ట్ బుక్లో మనం గమనిస్తుంటాం, ముందు మాట, పీఠిక, విషయ సూచిక, అలాంటిదే భారత రాజ్యాంగములో తొలి పత్రిక ప్రవేశిక. మరి ప్రవేశిక ఆదర్శం అమెరికా. ప్రవేశికకు ఆదర్శం అమెరికా. అంటే అమెరికా రాజ్యాంగం తన రాజ్యాంగములో ప్రీయాంబుల్, ప్రవేశికను మెన్షన్ చేసింది, ప్రవేశికను పొందుపరిచి తన రాజ్యాంగాన్ని నిర్మించింది. అది ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన రాజ్యాంగంలో ప్రవేశికను పెట్టుకోవడం జరిగింది. సో ప్రవేశిక రాజ్యాంగం యొక్క తొలి పత్రిక, ప్రవేశికకు ఆదర్శమైన దేశం అమెరికా. అదేవిధంగా ప్రవేశిక అన్న అంశాన్ని దేశంలో తొలిసారి ఉపయోగించిన వారు జవహర్ లాల్ నెహ్రూ గారు అని అభ్యర్థులు గమనించారు. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశికను భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించినారు. ఏ విధంగా ఉపయోగించినారు ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. డిసెంబర్ 13, 1946న రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాలు అన్న తీర్మానాన్ని నెహ్రూ గారు ప్రవేశపెట్టారు అని మనం గతంలో నేర్చుకున్నాం. ఆ లక్ష్యాలు ఆశయాలు అనే తీర్మానంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశికను తొలిసారిగా ఉపయోగించారు. రేపొద్దున మిమ్మల్ని ప్రశ్న ఇలా అడుగుతాడు, ప్రవేశికను భారతదేశంలో ఉపయోగించిన తొలి భారతీయుడు ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఎందులో ఉపయోగించినారు? లక్ష్యాలు ఆశయాలు తీర్మానంలో ఉపయోగించినారు. ఆదర్శ దేశం ఏది అంటే అమెరికా. మరి రాజ్యాంగపు తొలి పత్రిక ఏదన్నా కూడా ప్రవేశికను మనం చూపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దీనిని గమనించాలి. ఇక ప్రవేశికకు సంబంధించి ప్రవేశిక ఏం చేస్తుంది, ప్రవేశిక ఏం తెలుపుతుంది, ప్రవేశిక యొక్క అంతరార్థం ఏంటి చూడండి. ప్రవేశిక రాజ్యాంగము యొక్క స్వభావాన్ని, రాజ్యాంగము యొక్క లక్ష్యాలను, రాజ్యాంగము యొక్క స్వభావాన్ని, అలాగే రాజ్యాంగము యొక్క నీతిని, సారాన్ని తెలుపుతుంది. ఏంటిది అంటే ప్రవేశిక. ఏంటిది నాన్న? ప్రవేశిక. అభ్యర్థులు దీన్ని గమనించాలి. ప్రవేశిక రాజ్యాంగం యొక్క సారాన్ని తెలుపుతుంది, నీతిని తెలుపుతుంది, రాజ్యాంగం యొక్క లక్ష్యాలను తెలుపుతుంది, రాజ్యాంగం యొక్క స్వభావాన్ని కూడా తెలుపుతుంది. రాజ్యాంగం ఏ అంశాల ఆధారంగా రూపొందించబడింది, రాజ్యాంగం ఏ టార్గెట్స్ని తీసుకొని రూపొందించబడింది, రాజ్యాంగంలో ఉన్నటువంటి మోరల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటిది, ఇవన్నీ నీకు ప్రవేశికలో కనపడతాయి. అంటే చందమామ కథ అయిపోయిన తర్వాత కింద నీతి అని ఏ విధంగా ఉంటుందో రాజ్యాంగానికి సంబంధించినటువంటి మొత్తం నీతి నీకు ప్రవేశికలో కనబడుతుంది.
లోపల రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నీ నీకు ప్రవేశికలో చాలా స్పష్టంగా వివరించబడ్డాయి అన్న విషయాన్ని అభ్యర్థి గమనించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి ప్రవేశికకు సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ప్రవేశిక నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ప్రవేశికలో ఉన్న పదాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. దానికన్నా ముందు ఒక విషయాన్ని మనం గమనించాలి. జేఆర్ శివాలిక్ అనే రాజ్యాంగాల నిపుణుడు గమనించాలి అభ్యర్థులందరూ కూడా. రాజ్యాంగ నిపుణుడు జేఆర్ శివాలిక్ అనే రాజ్యాంగ నిపుణుడు భారత రాజ్యాంగ ప్రవేశికను మొత్తం క్షుణ్ణంగా ఇంచు బై ఇంచు అర్థం చేసుకున్న తరువాత, అధ్యయనం చేసిన తరువాత ఆయన ఏం చెప్పాడు అంటే, భారత రాజ్యాంగ పరిషత్తును చదివిన తరువాత, భారత రాజ్యాంగ పరిషత్ యొక్క అవగాహన తరువాత నాకు 4 విషయాలు అర్థమయ్యాయి అని చెప్పాడు. జేఆర్ శివాలిక్ గారి అభిప్రాయం ప్రకారం ప్రవేశికలో 4 అంశాలు స్పష్టం చేయబడ్డాయి. మొదటిది భారత రాజ్యాంగానికి మూలము ఎవరు అన్నది అర్థమైంది జేఆర్ శివాలిక్ గారికి. రెండవది రాజ్యాంగపు లక్షణాలు ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మూడవది జేఆర్ శివాలిక్ గారి అభిప్రాయం ప్రకారం మూడవ అంశం వారికి అవగతమైనటువంటి అంశం ఏంటంటే, పౌరులకు గల స్వేచ్ఛలు. నాలుగోది ఆమోద దినోత్సవం. అంటే భారత రాజ్యాంగ ప్రవేశికను మొత్తం చదివిన తర్వాత, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జేఆర్ శివాలిక్ గారి అభిప్రాయం ప్రకారం 4 విషయాలు సుస్పష్టం చేయబడ్డాయి. 4 విషయాలు అర్థమవుతున్నాయి. మొదటిది, రాజ్యాంగానికి మూలం ఎవరు, రాజ్యాంగపు లక్షణాలు ఏంటివి, పౌరులకు గల హక్కులు లేదా స్వేచ్ఛలు ఏంటివి, రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఏంటిది. ఒక్కసారి మనం ఇక్కడ గమనించి చూద్దాం. రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే భారత ప్రజలు. ఎందుకు అంటే ప్రవేశిక ఏ విధంగా ప్రారంభం అవుతుంది అంటే, we the people of India అని ప్రారంభమవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము. ప్రవేశిక ప్రారంభం పదాలు అవే. తర్వాత చివర ఉంటుంది, మాకు మేము సమర్పించుకుంటున్నాం, ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. భారతదేశ ప్రజలమైన మేము అని ప్రారంభమై మాకు మేము సమర్పించుకుంటున్నాం. అంటే రాజ్యాంగ రచన జరిగింది అంబేద్కర్ గారి వారసుల కోసమో, నెహ్రూ గారి వారసుల కోసమో, పటేల్ గారి వారసుల కోసమో, భవిష్యత్తులో రాబోయే నాయకుల వారసుల కోసమో కాదు, భారతదేశ ప్రజల కోసం రాశాం రాజ్యాంగం. ఈ రాజ్యాంగం భారతదేశ ప్రజల కోసం. కాబట్టి రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే భారత ప్రజలు. ఈ విషయం అర్థం అవుతుంది అట ఎవరి అభిప్రాయం ప్రకారం? జేఆర్ శివాలిక్ గారి అభిప్రాయం ప్రకారం. ఇంకోటి, రాజ్యాంగపు లక్షణాలు చెప్పాం మనం. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర ఇలాంటి పదాల నిర్మాణం ఉంటుంది. భారతదేశ ప్రజలమైన మేము మా భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేయుటకు అని ఉంటుంది. అంటే భారతదేశ రాజ్యాంగపు ముఖ్య లక్షణాలు ఏంటంటే, సర్వసత్తాక దేశం మనది, సామ్యవాద దేశం మనది, లౌకిక దేశం మనది, ప్రజాస్వామ్య దేశం మనది, గణతంత్ర దేశం మనది. ఇలా భారత రాజ్యాంగపు లక్షణాలు పేర్కొనబడ్డాయి ప్రవేశికలో అని జేఆర్ శివాలిక్ గారు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్, పౌరులకు గల స్వేచ్ఛలు, న్యాయము,
స్వేచ్ఛలు, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఇలాంటి ఎన్నో పదాలు ప్రవేశికలో ఉన్నాయి. ఇవన్నీ పౌరులకు గల హక్కులుగా చెప్పబడుతున్నాయి, స్వేచ్ఛలుగా చెప్పబడతా ఉన్నాయి. ఇవి కూడా మెన్షన్ చేస్తున్నాయి ప్రవేశికలో. అలాగే ఆమోద దినం 1949 నవంబర్ 26 చాలా స్పష్టంగా ప్రవేశికలో ఉంటుంది. భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని ఈ విధంగా రూపొందించుకొని చివరకు మా రాజ్యాంగ పరిషత్తులో మేము 1949 నవంబర్ 26న సమర్పించుకుంటున్నాం అని ఉంటుంది. అంటే రాజ్యాంగ ఆమోద దినోత్సవం స్పష్టం చేయబడింది. గతంలో ఒక ప్రశ్న అడిగిండు, ప్రవేశికలో ఉన్న ఏకైక దినోత్సవం డాష్. ఆప్షన్ ఏ రాజ్యాంగ ఆమోద దినోత్సవం, రాజ్యాంగ ప్రవేశ దినోత్సవం, రాజ్యాంగ అమలు దినోత్సవం. ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ తీసుకోవాలి రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ఇవన్నీ కూడా ఎవరి అభిప్రాయాలు అంటే జేఆర్ శివాలిక్ గారి అభిప్రాయాల ప్రకారం అని అభ్యర్థులు గమనించాలి. వీరి ప్రకారం 4 విషయాలు అర్థమవుతున్నాయి. రాజ్యాంగానికి మూలం ఎవరు, రాజ్యాంగపు లక్షణాలు, ప్రజలకు గల స్వేచ్ఛలు, ఆమోద దినోత్సవం. మరి ప్రవేశిక ఏ విధంగా ఉంటుంది, ప్రవేశికలో ఉన్న పదాలు ఏ విధంగా ఉంటాయి చూడండి. ప్రవేశికలో ఉన్న పదాలు తీసుకున్నప్పుడు, ప్రవేశికలో ఉన్న పదాలు తీసుకుంటే, ప్రవేశికలో ఉన్న పదాలు ప్రవేశికను 2 రకాలుగా విభజించి దీన్ని అర్థం చేసుకుందాం, ఈ పదాలను అర్థం చేసుకుందాం. రాజ్యాంగపు లక్షణాల ఆధారంగా పౌరులకు గల హక్కుల ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో రాజ్యాంగపు లక్షణాల దగ్గర పదాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రాజ్యాంగపు లక్షణాల వద్ద పదాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. మరి పౌరులకు గల హక్కులకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, న్యాయము, స్వేచ్ఛలు, సమానత్వము, సౌభ్రాతృత్వము, సమగ్రత. చూడండి, వీటన్నిటికీ ఎలా మిళితం ఉంటుంది, ఎలా ఉంటుంది ప్రవేశిక అని అన్నప్పుడు అభ్యర్థులందరూ గమనించండి. భారతదేశ ప్రజలమైన మేము మా భారతదేశ రాజ్యాంగాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేయుటకు మా దేశంలోని ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని స్వేచ్ఛలు చూడండి, ఇవి 5 రకాలుగా ఉంటాయి. ఆలోచనలో, భావ ప్రకటనలో, ధర్మములో, విశ్వాసములో, ఆరాధనలో. ఇవి స్వేచ్ఛలు. సమానత్వాలు 2 రకాలు ఉంటాయి. హోదాలో, అవకాశాల్లో. హోదాలో, అంతస్తులు, అట్లా అవకాశాలు, ఆపర్చునిటీ. చూడండి ఎలా ఉంటుంది ఇది అంటే, చూడండి
ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. చూడండి, నేను చదువుతాను, ప్రవేశిక ఎలా ఉంటుందో మీరు చూడండి. భారతదేశ ప్రజలమైన మేము మా భారతదేశ రాజ్యాంగాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేయుటకు మా దేశములోని పౌరులకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలో, భావ ప్రకటనలో, ధర్మంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛలను, హోదాలో, అవకాశాలలో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని మరియు సమగ్రతను పెంపొందిస్తూ మా ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26న మాకు మేము సమర్పించుకుంటున్నామని ఉంటుంది. సో ప్రవేశిక ఇలా ఉంటుంది. భారతదేశ ప్రజలమైన మేము మా భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేయుటకు మా దేశంలోని పౌరులకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలో, భావ ప్రకటనలో, ధర్మంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛని, హోదాల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని మరియు సమగ్రతను పెంపొందిస్తూ మా ఈ రాజ్యాంగాన్ని మా రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26న మాకు మేము సమర్పించుకుంటున్నాం అని ఉంటుంది. మరి ఇంత గొప్ప ఫ్రేమింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్క పదాలు, ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆస్పిరెంట్ మీద ఉంటుంది. సో ఒక్కొక్క పదాన్ని మనం తీసుకొని నిర్వచనాలను, వాటి అర్థాలను తెలుసుకుందాం. ఫస్ట్ సర్వసత్తాక. సర్వసత్తాక, సావర్నిటీ అంటాం మనం దీన్ని ఇంగ్లీష్లో. సావర్నిటీ అంటే ఏంటి? సర్వసత్తాక అంటే ఏంటి? అభ్యర్థులందరూ చాలా స్పష్టంగా గమనించాలి. సర్వసత్తాక అంటే ఏంటి? చూడండి, సర్వసత్తాక అంటే అర్థం భారతదేశము స్వంత నిర్ణయాలు తీసుకొనగలదు. భారతదేశం స్వంత నిర్ణయాలు తీసుకోగలుగుతుంది, ఎవరిపైన ఆధారపడదు. అది జాతీయ వేదికలైనా, అది అంతర్జాతీయ వేదికలైనా, ఏ వేదికైనా, ఏ అంశమైనా భారతదేశం స్వనిర్ణయాధికారాన్ని కలిగి ఉంది తప్ప ఎవరిపైన ఆధారపడి ఉండదు. ఉదాహరణకి, భారతదేశం ప్రపంచంలో ఏదైనా ఆర్గనైజేషన్లో ఉండాలి అని అనుకుంటే ఉంటుంది, వద్దు అనుకుంటే బయటికి వస్తుంది. ఏ అమెరికా చెబితేనో, ఏ ఆస్ట్రేలియా చెబితేనో, ఏ బ్రిటన్ వాడు చెబితేనో మనం మన నిర్ణయాలు తీసుకోం. భారతదేశం ఇండిపెండెంట్ దేశం, భారతదేశం సొంత నిర్ణయాలు తీసుకోగల దేశం అని ప్రవేశికలో ఒక పదం చెబుతుంది. ఏ పదం అండి అది? సర్వసత్తాక. రేపొద్దున మిమ్మల్ని ప్రశ్న ఇలా అడుగుతాడు, భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తన సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి కలదు, దీనికి ఊతమిస్తున్న ప్రవేశిక పదము ఏది? డాష్ అని అడుగుతాడు. ఆన్సర్ ఏం తీసుకోవాలి? సర్వసత్తాక, సావర్నిటీ. ఇండియా కెన్ టేక్ ఇట్స్ ఓన్ డిసిషన్స్, షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ. ఇది మనం గమనించాలి. సర్వసత్తాక. ఇన్ని రోజులు మనం అది లేదు. బ్రిటన్ వాళ్ళు ఏం చెబితే, బ్రిటన్ రాణి ఏం చెబితే, బ్రిటన్ రాజు ఏం చెబితే, వాళ్ళే చట్టాలు చేస్తే అవే చట్టాలు పాటించుకుంటూ వెళ్ళాం. కానీ ఇప్పటికీ పాటిస్తామా? పాటించము కదా. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. అది సర్వసత్తాక. నెక్స్ట్ పదం సామ్యవాద. సామ్యవాదం సోషలిస్ట్ అంటాం. సోషలిస్ట్. మరి సామ్యవాదము అంటే అర్థం ఏంటిది? సామ్యవాదము అంటే అర్థం ఏంటి? సోషలిస్ట్ అంటే అర్థం ఏంటి? సామ్యవాదము అంటే ఇక్కడ మీరు గమనించండి, ప్రజలందరూ సమానమే, చట్టం ముందు, న్యాయం ముందు ప్రతి ఒక్కరూ సమానమే, రాజైనా పేదైనా ప్రతి ఒక్కరూ సమానమే, భారతదేశంలో ప్రజలందరూ సమానమే అని చెబుతున్న సామ్యవాదము చెబుతున్నటువంటి పదం ఏంటిదంటే, ప్రజలంతా సమానమే అని చెప్తున్న పదం సామ్యవాదము. సోషలిస్ట్, సామ్యవాదము. భారతదేశం ఈ లక్షణాన్ని కలిగి ఉంది. అందరూ ఒకటే, రాజైనా పేదైనా, మంచోడైనా చెడ్డోడైనా, పేదవాడైనా ధనికుడైనా, తేడాలు ఉన్నాయా? లేవు. సామ్యవాదం, అందరూ ఒకటే. పేదవారికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు,
లేకపోతే ఆ ఉన్న వాళ్ళకు ఒక రకమైనటువంటి సౌకర్యాలు ఇలా ఉంటుందా ప్రభుత్వ పక్షాన? అలా ఉండదు కదా. కాబట్టి సామ్యవాదము మరొక గొప్ప ప్రవేశిక పదం. తదుపరి పదం లౌకికత్వము. దీన్ని మనం ఇంగ్లీష్లో సెక్యులరిజం అంటాం. లౌకికత్వం. గమనించాలి అభ్యర్థులందరూ, లౌకికత్వము అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? లౌకికత్వము అంటే ఏంటంటే దేశానికి అధికార మతము లేకపోవడము. దేశానికి అధికార మతము లేకపోతే దాన్ని మనం ఏమంటాం అంటే లౌకిక రాజ్యం అంటాం. అంటే ఏ రాజ్యం అయితే అన్ని మతాలను సమానంగా చూస్తుందో, ఏ రాజ్యం అయితే అధికార మతాన్ని కలిగి ఉండదో, కలిగి ఉంటే కానీ అధికార భాషను కలిగి ఉండొచ్చేమో కానీ అధికార మతాన్ని కలిగి ఉండకూడదు. అధికార మతాన్ని కలిగి ఉంది అంటే ఒక మతాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది అంటే, మరో మతాన్ని కించపరుస్తుంది అంటే, మరో మతాన్ని తక్కువ చూస్తుంది అంటే అలాంటి రాజ్యం లౌకిక రాజ్యం అనబడదు. ఏ రాజ్యం అయితే అన్ని మతాలను సమానంగా చూస్తుందో ఆ రాజ్యం మాత్రమే లౌకిక రాజ్యం, లౌకికత్వము, సెక్యులరిజం అంటారు. అది ఆ పదం యొక్క అర్థం. కొన్ని పుస్తకాలలో ఉంటాయి మత ప్రమేయము లేని రాజ్యము లౌకిక రాజ్యం. మతం ఉంటుంది రాజ్యంలో, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, భాషలు ఉంటాయి, కానీ అధికార మతము ఉండదు. ఆ ధోరణిలో దీన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత పదము ప్రజాస్వామ్యము. డెమోక్రటిక్ అంటాం. ప్రజాస్వామ్యం. మరి సార్ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే గమనించాలి, ఇక్కడ ప్రభుత్వాలు ఎన్నికల ద్వారా రావడము. వేటి ద్వారా రావడము? ఎన్నికల ద్వారా రావడం. అలాంటి వ్యవస్థను మనం ప్రజాస్వామ్యం అంటాం. ఎల్లయ్య చనిపోతే ఎల్లయ్య కొడుకు మల్లయ్య ప్రభుత్వంలోకి వచ్చింది అనుకోండి, అది రాజరికం అవుతుంది, ప్రజాస్వామ్యం అవ్వదు. ఎల్లయ్య చనిపోయిన తర్వాత ఎన్నికల్లో నిలబడి తన కొడుకు మల్లయ్య అధికారంలోకి వస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది. అంటే ఏ దేశం అయితే ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎంచుకుంటుందో అది ప్రజాస్వామ్య దేశం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. ఆయన తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన మనవడు ఇలా ప్రభుత్వంలోకి వస్తూ ఉంటే అది రాజరికం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం అవ్వదు. భారతదేశం ప్రజాస్వామ్యం, అది దాని అర్థం. మరి ప్రజాస్వామ్యము రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యము. డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. సమన్యాయ పాలన అని ఏవి డైసీ గారు ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొస్తారు. వాటన్నిటిని ఆచరించుకోవాల్సి ఉంటుంది. అబ్రహం లింకన్ గారు కూడా ప్రజాస్వామ్యం గురించి ఒక అద్భుతమైనటువంటి డెఫినేషన్ చెప్తారు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చెప్పి చెప్తా ఉంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే నడపబడుతున్న ప్రజాప్రభుత్వాలు ఉన్నటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్యం. మరి అర్థం చేసుకోండి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి? అభ్యర్థులు గమనించాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటే ఎన్నికలతో పాటు, ఎన్నికల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా ప్రజా భాగస్వామ్యం ఉంటే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవుతుంది. 4 ఏళ్లకో 3 ఏళ్లకో ప్రజలు ఓటేస్తారు, ప్రభుత్వం వస్తుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్, అది ప్రజాస్వామ్యం అన్నాం. కానీ ఆ ఎన్నిక అయిన తర్వాత కూడా ప్రభుత్వం చేసే ప్రతి పని, ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం ప్రజలను అడిగే చేయాలి, ప్రజాభిప్రాయం తీసుకొనే చేయాలి. అలా ప్రతి నిర్ణయం ప్రజలను అడిగి ప్రజల భాగస్వామ్యంతో చేస్తే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవుతుంది. ఇది స్విట్జర్లాండ్ అనే దేశంలో అమల్లో ఉంది సక్సెస్ఫుల్గా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మరి సార్ పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే కేవలము ఎన్నికలో మాత్రమే ప్రజల భాగస్వామ్యం ఉంటుంది తప్ప నిర్ణయాల్లో
పథకాల్లో, ప్రభుత్వ పాలసీల్లో ప్రజా భాగస్వామ్యం ఉండదు. వాటి రూపకల్పనలో భాగస్వామ్యం ఉండదు. అమల్లో క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఉండాలి. తెలంగాణని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలి అని కేవలం ముఖ్యమంత్రి గారు అనుకుంటే సరిపోదు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రకృతిని కాపాడాలి, ఈ భూమిని కాపాడాలి అని అనుకొని వారు కూడా వారి బుద్ధి బుట్టి స్వయాన వారు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేస్తేనే ఆ పథకం అనేది సక్సెస్ఫుల్గా అమల్లోకి వస్తుంది. సో రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఉండదు, ఎన్నికల్లో మాత్రమే ఉంటుంది. అది పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు. ఇది భారతదేశం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 5 ఏళ్లకు ఒక్కసారి మనం ఓటేస్తాం. తరువాత ఆ ప్రభుత్వం చేసే ఏ పని కూడా మనల్ని అడగరు. ఉదాహరణకు రైతు బంధు అనే పథకం ఉంది. ప్రజాభిప్రాయం తీసుకొని రైతు బంధు ఇస్తున్నారా? ప్రజాభిప్రాయం తీసుకొని షాదీ ముబారక్ పథకం ఉందా? లేదు. ప్రజాభిప్రాయం తీసుకొని జగనన్న కానుకలు ఉన్నాయా? విద్యా కానుకలు ఉన్నాయా? అమ్మ ఒడి కార్యక్రమాలు ప్రజాభిప్రాయం తీసుకున్నారా? లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలు ప్రజలను అడిగి పెట్టారా? కేవలం భారతదేశంలో మనం ఓటు వేస్తాం. ఓటు వేసిన తర్వాత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు తనకు నచ్చినట్లుగా ప్రజలను ఆకర్షించే విధంగా పాలన కొనసాగిస్తూ ఉంటుంది. అది పరోక్ష ప్రజాస్వామ్యం. కానీ స్విట్జర్లాండ్లో అలా జరగదు. ఏ పాలసీ అయినా కూడా ప్రజలను అడుగుతారు, ప్రజాభిప్రాయం తీసుకుంటారు, తద్వారానే వారు ముందుకు వెళ్తారు. మరి ఆలోచన చేయండి, భారతదేశము లాంటి ఇంత పెద్ద జియోగ్రఫికల్ ఏరియాలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్ అవుతుందా అంటే అవ్వదు. ఏదో స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశానికి సరిపోయింది తప్ప భారతదేశం లాంటి భౌగోళిక పరిస్థితులు, వ్యత్యాసాలు ఉన్నటువంటి ఈ దేశానికి పరోక్ష ప్రజాస్వామ్యమే కరెక్ట్. 2 ఎన్నికలే మీరు గమనించండి. ఇక్కడ ఎన్నికలే ఉంటుంది, ఇక్కడ ఎన్నికలే ఉంటుంది. కాకపోతే ఎన్నికతో పాటు పాలసీ మేకింగ్లో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది, ఇక్కడ ప్రజల భాగస్వామ్యం ఉండదు. ఇది ఓవరాల్గా ప్రజాస్వామ్యము అంటే. మరి గణతంత్రము అంటే ఏంటి? గణతంత్రము రిపబ్లిక్ అంటాం దీన్ని, రిపబ్లిక్. మరి గణతంత్రము అంటే ఏంటి? సింపుల్ అండి. రాజ్యాంగాధినేత దేశాధ్యక్షుడు, దేశ ప్రథమ పౌరుడు, సింపుల్గా చెప్పాలి అంటే రాష్ట్రపతి. ఈయన వారసత్వంగా కాక కేవలం ఎన్నిక ద్వారా మాత్రమే వస్తాడు. అలాంటి రాజ్యాన్ని గణతంత్ర రాజ్యము అంటారు. చూడండి, ఇందాక చెప్పిన ప్రజాస్వామ్యానికి ఇక్కడ చెబుతున్నటువంటి గణతంత్రానికి ఒక చిన్న తేడా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు గమనించాలి. రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటంటే, ప్రజాస్వామ్యానికి గణతంత్రానికి ఉన్న తేడా ఏంటంటే, ప్రభుత్వం ఎన్నికల ద్వారా వస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రభుత్వం ఎన్నికల ద్వారా వస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది. మరి రాష్ట్రపతి అనే వ్యక్తి ఎన్నికల ద్వారా వస్తే అది గణతంత్రం అవుతుంది. కొన్ని దేశాలు ప్రజాస్వామ్యం కోసం పోరాడతాయి, కొన్ని దేశాలు గణతంత్రం కోసం పోరాడతాయి. భారతదేశంలో ఈ రెండూ ఉన్నాయి, గమనించండి. మరి గణతంత్రము అంటే ఏం చెప్తున్నాం? రాజ్యాంగాధినేత, దేశాధ్యక్షుడు, దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి వారసత్వంగా కాదు, ఎన్నికల ద్వారా మాత్రమే రావాలి. అలాంటి రాజ్యాన్ని మనం గణతంత్ర రాజ్యము అంటున్నాం. ఒకసారి ఈ పదాల అర్థాలు చూడండి. సర్వసత్తాక, సొంత నిర్ణయాధికారం కలిగి ఉండడం. సామ్యవాద, ప్రజలందరూ సమానం అనే భావాన్ని కలిగి ఉండడం. లౌకికత్వము, దేశానికి అధికార మతం లేకపోవడము. ప్రజాస్వామ్యము, ఎన్నికలతో ప్రభుత్వం రావడము. గణతంత్రము, ఎన్నికలతో రాష్ట్రపతి రావడము. ఇవి ఇటువైపు ఉన్నటువంటి పదాలు, వాటి అర్థాలు చూడండి. సర్వసత్తాక, స్వనిర్ణయాధికారము. సామ్యవాద, అందరూ సమానమే. లౌకిక, అధికార మతము లేదు. ప్రజాస్వామ్యం, ఎన్నికల ద్వారా ప్రభుత్వం వస్తుంది. గణతంత్రం, ఎన్నికల ద్వారా రాష్ట్రపతి వస్తాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడే వాటి అర్థాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి న్యాయము చూడండి. ప్రవేశికలో న్యాయాలు 3 రకాల న్యాయాలు ఉన్నాయి. సాంఘిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం. పౌరులందరికీ సాంఘిక న్యాయం ఉంది. నల్లగున్నా, తెల్లగున్నా, ఎత్తు ఎక్కువ ఉన్నా, ఎత్తు తక్కువ ఉన్నా, ఆడైనా,
మగైన సమాజంలో మనందరికీ జీవించే హక్కు ఉంది, సాంఘిక న్యాయం ఉంది, ఆర్థిక న్యాయం ఉంది. ఏ రకమైనటువంటి హేతుబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం పెట్టుకొని మనం ఆర్థికంగా పరిపుష్టి అయ్యే న్యాయం మనకుంది. అదేవిధంగా రాజకీయాల్లో పోటీ చేసే హక్కు కానీ, రాజకీయాల్లో ఓటేసే హక్కు కానీ, ఆడ మగ లింగ భేదాలు లేకుండా, జాతి మత కుల భేదాలు లేకుండా మనందరికీ న్యాయం కల్పించబడింది. సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాలు ప్రవేశికలో 3 రకాలు: సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. అలాగే స్వేచ్ఛలు 5 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. 5 రకాల స్వేచ్ఛలు. ఆలోచనలో ఇక్కడ చూడండి ఒకసారి, ఆలోచనలో, భావ ప్రకటనలో, ధర్మములో, విశ్వాసములో, ఆరాధనలో ఏ రకమైనటువంటి ఆలోచన అయినా చేయొచ్చు, దాని భావాన్ని ప్రకటించవచ్చు, ఏ ధర్మాన్నైనా తీసుకోవచ్చు, ఆ ధర్మంలో ఉన్నటువంటి దైవాన్ని విశ్వసించవచ్చు, ఆ దైవాన్ని ఆరాధించవచ్చు. సో స్వేచ్ఛలు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి నాన్న? 5 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. ఆలోచనలో, భావ ప్రకటనలో, ధర్మంలో, విశ్వాసములో, ఆరాధనలో. ఇవన్నీ మనకిచ్చినటువంటి స్వేచ్ఛ. న్యాయాలు 3 రకాలు, స్వేచ్ఛలు 5 రకాలు. అలాగే ఇక్కడ చూడండి, సమానత్వం, 2 రకాల సమానత్వాలు ఉన్నాయి మన భారతదేశంలో పౌరులకు. హోదాలో సమానత్వం ఉంది, ఏ హోదానైనా పొందొచ్చు. జాతి మత కుల లింగ భేదాలు లేకుండా ఏ హోదానైనా మనం పొందొచ్చు. ఉదాహరణకు, ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వచ్చు, దళిత వ్యక్తి రాష్ట్రపతి అవ్వచ్చు, దళిత వ్యక్తి ప్రధానమంత్రి అవ్వచ్చు, లేదు ఒక ముస్లిం వ్యక్తి ప్రధానమంత్రి అవ్వచ్చు, ఒక ముస్లిం వ్యక్తి రాష్ట్రపతి అవ్వచ్చు, లేదు ఒక ఓసీ వ్యక్తి ఏ పదవినైనా అలంకరించవచ్చు. అంటే ఇక్కడ క్యాస్ట్, రిలీజియన్, జెండర్ ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఏ హోదానైనా పొందొచ్చు. అది హోదాలో సమానత్వం. అదేవిధంగా అవకాశాల్లో సమానత్వం. అవకాశాలు కూడా అందరూ అందిపుచ్చుకోవచ్చు. హోదాలో అవకాశాల్లో సమానత్వం ఉంది. ఆలోచనలో, భావప్రకటనలో, ధర్మంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛలు ఉన్నాయి. సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా సౌభ్రాతృత్వము అంటే సోదర భావాన్ని కలిగి ఉండడం. మిత్రులారా, సోదర భావాన్ని కలిగి ఉండడం. ప్రతి ఒక్కరూ భారతదేశంలో సోదర భావాన్ని కలిగి ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల మధ్య ఆ సోదర భావాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా సమగ్రత అంటే క్షేత్రస్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు అభివృద్ధి అనేది సంపూర్ణంగా ఉండాలి. కేవలం ఢిల్లీ అభివృద్ధి చెందింది ఇండియా అభివృద్ధి చెందినట్టు కాదు, హైదరాబాద్ అభివృద్ధి చెందింది తెలంగాణ అభివృద్ధి చెందినట్టు కాదు, వైజాగ్ అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినట్టు కాదు. అభివృద్ధి అంటే అర్థం గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అభివృద్ధి చెందితేనే దాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి అంటాం. అలా పూర్తి స్థాయి అభివృద్ధి గురించి చెప్పే పదం సమగ్రత అనే పదం. మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. న్యాయాలు 3 రకాలు, స్వేచ్ఛలు 5 రకాలు, సమానత్వాలు 2 రకాలు, సౌభ్రాతృత్వం అంటే సోదర భావం, సమగ్రత అంటే పూర్తి స్థాయి అభివృద్ధి. ఇలాంటి అద్భుతమైనటువంటి పదాలన్నీ కూడా మనకు ప్రవేశికలో ఉన్నాయి. అదే కదా ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి జేఆర్ శివాలిక్. ఇవి అర్థమవుతున్నాయి, అవగతమవుతున్నాయి అని చెప్పిన వ్యక్తి కూడా జేఆర్ శివాలిక్. చూడండి, ఈ పదాల యొక్క అర్థాలు, వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా. మరి ప్రవేశిక సవరించబడిందా? ప్రవేశికకు సవరణ జరిగిందా? గుర్తుంచండి, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆస్పిరెంట్స్ అందరూ కూడా ప్రవేశికకు నేటి వరకు ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది మిత్రులారా. గమనించాలి అందరూ కూడా. ప్రవేశికకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. అంటే ఈ రోజు వరకు ప్రవేశిక ఎన్నిసార్లు సవరించబడ్డాది అంటే కేవలం ఒకే ఒక్కసారి సవరించబడినది. ఒకే ఒక్కసారి సవరించబడింది. మరి ఒకే ఒక్కసారి సవరించబడినటువంటి ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 76లో ఏం జరిగింది సార్? ఏ మార్పు జరిగింది అంటే మూడు పదాలు మొట్టమొదటిసారిగా 3 పదాలు ప్రవేశికలో చేర్చబడ్డాయి. అవి మొదటిది
సామ్యవాదము. రెండోది లౌకికత్వము. మూడోది సమగ్రత. అభ్యర్థులు గమనించాలి, రేపొద్దున మిమ్మల్ని ప్రశ్న ఇలా అడిగాడు అనుకుందాం. క్వశ్చన్, మోడల్ క్వశ్చన్ తీసుకుందాం. మోడల్ క్వశ్చన్, నేటి వరకు ప్రవేశికకు ఎన్ని సవరణలు జరిగాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి నిర్వచించలేము అన్నాడు. నిర్వచించలేము. సో ఈ ప్రశ్నకు సమాధానం మీరేం చెప్తారండి? నేటి వరకు ప్రవేశికకు ఎన్ని సవరణలు జరిగాయి? ప్రవేశికకు ఎన్ని సవరణలు జరిగాయి? చూడండి, ఎన్ని సవరణలు జరిగాయి? ఆన్సర్ ఏం పెట్టాలి? ఒకటే సవరణ. ఎందుకంటే చాలా మంది ఏం అర్థం చేసుకుంటారంటే, సార్ 3 పదాలు పెట్టారు కదా, సామ్యవాదం అనే పదం చేర్చబడింది, లౌకికత్వం చేర్చబడింది, సమగ్రత చేర్చబడింది, 3 పదాలు చేర్చబడ్డాయి కదా, 3 సవరణలేమో అని ఆప్షన్ ఏ అని పెట్టొస్తారు. ఎవరైతే పూర్తిగా ఈ విషయాన్ని అర్థం చేసుకోరో, సమగ్రంగా చదవరో, పైన ప్రిపరేషన్ అవుతారో వారు ఖచ్చితంగా ఆప్షన్ ఏ 3 సవరణలు జరిగాయి. ఎందుకు అంటే సామ్యవాదం అనే పదం పెట్టినారు, లౌకికత్వం అనే పదం చేర్చినారు, సమగ్రత అనే పదాన్ని చేర్చినారు అని చెప్తాడు ఆన్సర్. కానీ తప్పు. నేటి వరకు ఎన్ని సవరణలు? ఒకటే సవరణ. ఇదే ప్రశ్న మార్చి ఎన్ని పదాలు చేర్చారు అంటే అప్పుడు ఆన్సర్ 3 పదాలు. సవరణ ఒకటే, పదాలు 3. సవరణ 42వ సవరణ 76లో జరిగింది. ఎన్ని పదాలు? 3 పదాలు. సామ్యవాదం, లౌకికత్వం, సమగ్రత. అభ్యర్థులు దీన్ని గమనించాలి. ఇకపోతే ప్రవేశికలో మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ప్రవేశిక రాజ్యాంగములో అంతర్భాగమా కాదా? ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? చాలా అద్భుతమైనటువంటి అంశం అండి ఇది. చాలా అద్భుతమైనటువంటి అంశం. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? ఇదొక క్వశ్చన్. చూడండి, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని 1960లో వచ్చినటువంటి బెరుబారీ కేసులో, బెరుబారీ అనేది ఇండియా మరియు పాకిస్తాన్కి మధ్య ఆనాటి ప్రాంతం ఆ ఇండియా మరియు పాకిస్తాన్కి మధ్య ప్రాంతం అయినటువంటి బెరుబారీకి సంబంధించినటువంటి ఒక వివాదాస్పద కేసు సుప్రీంకోర్టు వద్దకు వచ్చినప్పుడు ఆ బెరుబారీ కేసులో 1960లో సుప్రీంకోర్టు చెప్పింది ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. వాస్తవ రాజ్యాంగం ఆర్టికల్ 1 నుండి 395 మధ్య మాత్రమే ఉంటుంది. దానికి ముందు ఏ అంశాలున్నా, దానికి తరువాత ఏ అంశాలున్నా అంతర్భాగం కాదు. సో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని బెరుబారీ కేసులో చెప్పింది. గజేంద్ర గట్కర్ లాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దీన్ని అంగీకరించినారు. ఎస్, ఇట్స్ నాట్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. అది అంతర్భాగం కాదనే చెప్పారు. కానీ గమనించండి మిత్రులారా, 1978లో వచ్చినటువంటి, ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి, కేశవానంద భారతి కేసు మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగ చరిత్రలో, ప్రాథమిక హక్కుల చరిత్రలో చాలా గొప్పగా, చాలా ప్రసిద్ధి చెందినటువంటి కేసు 1973లో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు. చూడండి, 73లో కేశవానంద భారతి కేసు. సార్, బెరుబారీ అంటే ఇండియా మరియు పాకిస్తాన్కి మధ్య ప్రాంతం అని చెప్పినారు, వివాదాస్పద ప్రాంతం, బానే ఉంది. మరి సార్ కేశవానంద భారతి ఎవరు? ఈ మధ్య కాలంలోనే వీరు మరణించారు, కేశవానంద భారతి గారు. మరి కేశవానంద భారతి ఎవరు అంటే కేరళకి చెందినటువంటి ఒక మఠాధిపతి. వీరు
కేశవానంద భారతి గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాల మీద కోర్టు వరకు వెళ్ళినారు. మరి కేశవానంద భారతి కేసులో మరి కోర్టు చెప్పింది ప్రవేశిక రాజ్యాంగములో అంతర్భాగమే అని చెప్పింది. ఎందుకు చెప్పిందో తెలుసా? చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో ఏమని చెప్పారో తెలుసా? ఒకవేళ ప్రవేశిక రాజ్యాంగము గురించి కాకుండా మరేదైనా అంశం గురించి మాట్లాడుతున్నట్లయితే అంతర్భాగం కాదు. కానీ ప్రవేశిక దేని గురించి చెప్తుంది? మనం ముందు తొలుత చెప్పాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ప్రవేశిక దేని గురించి చెప్తుంది చూడండి. రాజ్యాంగం యొక్క స్వభావాన్ని, రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, రాజ్యాంగం యొక్క సారాన్ని చెబుతుంది. అంటే ప్రవేశిక క్లియర్గా రాజ్యాంగానికి సంబంధించిన అంశాల గురించే వివరిస్తుంది తప్ప బయటి అంశాలు కాదు కదా. అలాంటప్పుడు ప్రవేశిక ఖచ్చితంగా రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పినటువంటి కేసు కేశవానంద భారతి కేసు. తర్వాత మీకు 1994-95లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ప్రవేశిక రాజ్యాంగములో అంతర్భాగమా కాదా అన్న అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అన్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, 1960వ సంవత్సరంలో బెరుబారి అనే కేసులో బెరుబారి, ఇది ఇండియా మరియు పాకిస్తాన్, ఈనాటి బంగ్లాదేశ్కి చెరువులో బెరుబారి అనే ఆ ప్రాంతానికి, వివాదాస్పద ప్రాంతానికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ప్రవేశిక రాజ్యాంగములో అంతర్భాగం కాదు అని చెప్పింది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పిన కేసు ఏంటిది అంటే బెరుబారి కేసు. ఏ సంవత్సరము? 1960లో. మరి 1973లో కేశవానంద భారతి కేసులో, కేశవానంద భారతి ఇటీవలే వీరు చనిపోవడం జరిగింది. కేశవానంద భారతి గారు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఒక మఠాధిపతి. వీరి గురించి మనం ప్రాథమిక హక్కుల దగ్గర కూడా చర్చిస్తాం. అలాంటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక రాజ్యాంగములో అంతర్భాగమే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పింది. ఇక్కడ కాదు అన్నది ఇక్కడ అవును అనింది. ఒకవేళ ప్రవేశిక రాజ్యాంగం గురించి కాకుండా మరేదైనా ఇతర అంశం గురించి చెబుతున్నట్లయితే అది అంతర్భాగం కాదు. కానీ ప్రవేశిక రాజ్యాంగం గురించే కదా చెబుతుంది. ప్రవేశిక రాజ్యాంగం యొక్క స్వభావాన్ని, లక్ష్యాలను మరియు లక్ష్యాలను, నీతిని కదా చెబుతుంది. అలాంటప్పుడు అది అంతర్భాగమే అని చెప్పిన కేసు కేశవానంద భారతి. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా అంతర్భాగమే అని చెప్పాయి. ఉదాహరణకు తీసుకుంటే మనకి ఇందిరాగాంధీ రాజ్ నారాయణ్ కేసు కానీ, అదేవిధంగా మనకు మన ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి సంబంధించిన 1994-95 కేసు. ఈ కేసులన్నింటిలో కూడా అంతర్భాగమే అని చెప్పింది, ఈ ఒక్క కేసులో కాదు అని చెప్పింది. ఆనాడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల్లో పేరు ప్రసిద్ధి చెందినటువంటి గజేంద్ర గడ్కర్ లాంటి వాళ్ళు కూడా అంతర్భాగం కాదు అని అభిప్రాయపడ్డారు. తదుపరి కేసులో కేశవానంద భారతి దగ్గర నుంచి అంతర్భాగమే అన్న తీర్పులు వెలువడ్డాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనా అంటే అవుననే చెప్పాలి. తదుపరి మనం ప్రవేశిక చర్చను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళినప్పుడు ప్రవేశికపై పలువురి అభిప్రాయాలు తీసుకోవాలి. కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలు చెప్పడం జరిగింది ప్రవేశిక గురించి. అందులో పండిట్ భార్గవదాస్ గారిని తీసుకుంటే వీరు ఏమన్నారంటే ప్రవేశిక రాజ్యాంగానికి ఆభరణం వంటిది, అలాగే అది అందాన్ని ఇస్తుంది. ఇలాంటి పదాలు పండిట్ భార్గవదాస్ గారు చెప్పడం జరిగింది. మరి అదే ప్రవేశిక గురించి కేఎం మున్షి గారు ఏమని అభిప్రాయపడ్డారు అంటే ప్రవేశిక రాజ్యాంగానికి సంబంధించి
ఒక జాతక చక్రము వంటిది అని చెప్పారు. హోరోస్కోప్ అని చెప్తున్నారు, జాతక చక్రం వంటిది. అంటే ప్రవేశికను చూడగానే రాజ్యాంగం లోపల ఉన్నటువంటి అంశాలు అవగతం అవుతాయి అన్న ఉద్దేశంతో కేఎం మున్షి గారు ఈ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. మరి నానా ఫాల్కీవాలా గారు ఇది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రము వంటిది అని చెప్పడం జరిగింది. ఒక గుర్తింపు పత్రం వంటిది అని చెప్పడం జరిగింది. ఎవరు? నానా ఫాల్కీవాలా. మరి ఎర్నెట్ బార్కర్ అనే రాజ్యాంగ తత్వవేత్త ఏం చెప్పారు అంటే, ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీ నోట్ ముఖ్య గమనిక వంటిది అని చెప్పారు. ఎవరండి? ఎర్నెట్ బార్కర్ గారు. చూడండి, ప్రవేశికను ఆభరణమైనది, అందం కోసం ఉపయోగపడింది అని చెప్పింది పండిట్ భార్గవదాస్ గారు. కేఎం మున్షి గారేమో జాతక చక్రం అన్నారు, ఫాల్కీవాలా గారేమో గుర్తింపు పత్రం అన్నారు, ఎర్నెట్ బార్కర్ గారేమో కీ నోట్ అని చెప్పడం జరిగింది, ముఖ్య గమనిక అని చెప్పడం జరిగింది. ఇది ప్రవేశికకు సంబంధించినటువంటి పలువురి అభిప్రాయం. మరి అభ్యర్థులందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ప్రవేశికకు ఆదర్శం ఎవరు, ప్రవేశికను తొలుత భారతదేశంలో ఎవరు ఉపయోగించారు, ప్రవేశికలో ఉన్నటువంటి పదాలేంటివి, జేఆర్ శివాలిక్ గారి అభిప్రాయం ఏంటిది, ప్రవేశికకు జరిగినటువంటి సవరణ ఏది, ఇప్పటివరకు జరిగిన సవరణ, అందులో చేర్చిన పదాలేంటివి, అదేవిధంగా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అన్న అంశాలు, అదేవిధంగా ప్రవేశికపై పలువురి అభిప్రాయాలు, ఇవి ప్రవేశికకు సంబంధించి ఇప్పటి వరకు మనం చర్చించిన అంశాలు. ఇక్కడ మనం కేశవానంద భారతి కేసు గురించి, బెరుబారీ కేసు గురించి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు గురించి, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసు గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రవేశికకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. దీంతో ప్రీయాంబుల్ ప్రవేశిక అనే పాఠ్యాంశం మనకు ముగిసింది. తదుపరి పాఠ్యాంశంలో మనం మరికొంత పాలిటిక్స్ సంబంధించినటువంటి ముఖ్యాంశాలు చర్చిద్దాం మిత్రులారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.